చిట్టిబాతు, బుజ్జికొంగ. ఇంత ఉదయమే ఎక్కడికి బయలుదేరావు అని చిట్టిబాతుని అడిగింది బుజ్జికొంగ. మా అమ్మమ్మ గారింటికి వెళుతున్నాను అని చెప్పింది చిట్టిబాతు. నేను కూడా వస్తాను, నన్ను మీ అమ్మమ్మ గారింటికి తీసుకెళ్ళవా అని అడిగింది బుజ్జికొంగ. నిన్ను మా అమ్మమ్మ గారింటికి తీసుకెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు, కానీ మీ అమ్మను అడుగు, అమ్మ వెళ్ళమంటే నాతో రా అంది చిట్టిబాతు. మా అమ్మ ఏమీ అనదు అని చెప్పింది బుజ్జికొంగ. అయినా చిట్టిబాతు అమ్మ ఒప్పుకుంటేనే అని పట్టుబట్టింది. అయితే ఉండు, క్షణంలో వెళ్ళి అమ్మను అడిగొస్తాను అంటూ కొలను పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరింది. కాసేపటి తర్వాత వచ్చి అమ్మ వెళ్ళమంది అంది బుజ్జికొంగ. అయితే పద అంటూ బుజ్జికొంగను తన అమ్మమ్మ గారింటికి తీసుకువెళ్ళింది చిట్టిబాతు. అమ్మమ్మ ఇద్దరిని ఆప్యాయంగా ఆహ్వానించి చక్కటి విందుని ఏర్పాటు చేసింది. చిట్టిబాతు, బుజ్జికొంగ హాయిగా భోంచేసి చాలాసేపు ఆడుకున్నాయి. కబుర్లతో కాలక్షేపం చేశాయి. సమయమే తెలియలేదు. ఇక్కడ బుజ్జికొంగ తల్లి ఆహారం సేకరించి కొంచెం వేగంగానే గూటికి చేరింది. వచ్చేటప్పటికి బుజ్జికొంగ కనపడలేదు. చెట్టుపైనున్న మిగిలిన కొంగలను అడిగింది తన బిడ్డ గురించి. ఉదయం నుండి బుజ్జికొంగను చూడలేదని చెప్పాయి అవి. తన బిడ్డ కోసం అంతటా వెతికింది, ఎక్కడా కనపడలేదు. చివరికి చిట్టిబాతు తల్లిని వాకపు చేసింది తన బిడ్డ గురించి. అది కూడా తనకు తెలియదనే చెప్పింది. దాంతో బుజ్జికొంగ తల్లి ఏడుస్తూ తన గూటి కొమ్ముపై కూర్చుంది. అంతలోకే చీకట పడిపోయింది. చిట్టిబాతు అమ్మమ్మ ఇంట్లో ఉన్న బుజ్జికొంగ గాబరా పడింది. అమ్మో, చీకట పడిపోయింది, త్వరగా మన ఇళ్ళకి పోదాం పదా అని చిట్టిబాతుని తొందరపెట్టింది. ఎందుకంత కంగారు, అమ్మకు చెప్పావు కదా, నిదానంగా వెళ్దాంలే అంది చిట్టిబాతు. ఆ ఆ, చెప్పానులే అనైతే అంది, కానీ బయలుదేరే వరకు చిట్టిబాతుని స్థిమిత పడనివ్వలేదు. ఎట్టకేలకు రెండూ కలిసి తిరుగు ప్రయాణమయ్యాయి. ఇక్కడ చెట్టుకొమ్మపై ఏడుస్తూ కూర్చున్న బుజ్జి కొంగ తల్లి చుట్టూ ఇతర పక్షులన్నీ చేరి ఓదార్చసాగాయి. అంతలోకే దూరం నుంచి చిట్టిబాతు బుజ్జి కొంగ రావడం కనిపించింది. ఆత్రంగా చెట్టు మీద నుంచి కిందకు వాలింది కొంగ. అక్కడే కొల్లం దగ్గర చిట్టిబాతు తల్లి కూడా పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. దాన్ని చూడగానే, చూడు, నీ బిడ్డ మాట మాత్రమైనా చెప్పకుండా నా బిడ్డను ఎలా తీసుకువెళ్ళిపోయిందో, తప్పు కదా, నేనెంత కంగారు పడ్డాను అంది కాస్త కోపంగా బుజ్జికొంగ తల్లి. ఆ మాటకు చిట్టిబాతు తల్లి చిన్నబుచ్చుకుంది. గబగబా పిల్లలకు ఎదురెళ్ళి బుజ్జికొంగ వాళ్ళ అమ్మకు చెప్పకుండా, బుజ్జిని నీతో తీసుకెళ్లడం తప్పు కదూ, తనెంత గాబరా పడిందని బిడ్డ కనిపించక అంటూ చిట్టిబాతును చివాట్లేసింది వాళ్ళమ్మ. ఆ మాటకు తెల్లబోయింది చిట్టిబాతు. అదేంటి, వాళ్ళ అమ్మకు చెప్పి వచ్చానంది నాతో, అమ్మమ్మ గారి దగ్గరకు నేను కూడా వస్తానంటే మీ అమ్మకు చెప్పందే రావద్దు, వెళ్ళి చెప్పిరా అంటే నా ముందే చెట్టెక్కింది వాళ్ళ అమ్మని అడగడానికి అని వాళ్ళ అమ్మకు చెబుతూ ఉంటే వెంటనే బుజ్జికొంగ వైపు తిరిగి, వెళ్ళావు కదా అమ్మని అడగడానికి అంది చిట్టిబాతు. తలదించుకుంది బుజ్జికొంగ అబద్ధం చెప్పినందుకు. అప్పటికే అక్కడికి వచ్చిన బుజ్జికొంగ తల్లి ఆ మాటలన్నీ ఉన్నది. అలా అబద్ధం ఎందుకు చెప్పావంటూ కోప్పడింది. తన తప్పు గ్రహించిన బుజ్జికొంగ అమ్మను చుట్టేసుకుని, నీకు చెప్పే వెళదామని మన గూటి దగ్గరకు వచ్చాను, కానీ నువ్వు లేకపోవడంతో వెంటనే కిందకు దిగి అమ్మను అడిగే వచ్చాను అని అబద్ధం చెప్పి చిట్టిబాతుతో వెళ్ళిపోయాను. తప్పైపోయిందమ్మా, ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అంటూ ఏడ్చేసింది. చూడు, ఈ అబద్ధం వల్ల నేను కంగారు పడ్డమే కాదు, చిట్టిబాతును ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇక నుంచి అనుమతి కోసమే కాదు, ఏం జరిగినా నిజమే చెప్పాలి, సరేనా అంటూ బిడ్డను సముదాయించింది బుజ్జికొంగ తల్లి. బిడ్డ కనపడకపోయేసరికి గాబరా పడ్డాను. ఆ గాబరాతోని నిన్ను 2 మాటలు అన్నాను, తప్పు పట్టుకోకు అంటూ చిట్టిబాతును దగ్గరకు తీసుకుంది బుజ్జికొంగ తల్లి. అమ్మయ్య, ఏమైతే నేను పిల్లలు జాగ్రత్తగా ఇంటికి చేరారు అనుకుంటూ వాళ్ళ పిల్లలను తీసుకుని ఆ తల్లులు వాళ్ళ వాళ్ళ నివాసాలకు వెళ్ళిపోయాయి.